నీరసంగా ఉందిరా ఏపిచ్చిపోకుండా. ఏమైంది మమ్మీ? అమ్మకి నిమ్మకాయ నీళ్ళు తాగు. అమ్మా ఒక నిమ్మకాయ ఉందమ్మా, పిండికి వచ్చింది తాగమ్మా. అమ్మా కళ్ళే ఉన్న దొబ్బునా ఎన్నికా? నాకు గదే కళ్ళు దొబ్బిందా? మీకు మైండ్ దొబ్బింది. దున్నపోతులాగా దావు కడ్డానికి కూర్చోన్నారు కదే. తమ్ముడు ఎందుకురా అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావా? నేను ఆ పెద్ద మాటలు మాట్లాడేదా? ఇదే ఏంద్రా మా ఇంటికి వచ్చి మా చెల్లె కొడుతున్నావా? నిన్ను కూడా కొడతారు. ఏం చేస్తావు నువ్వు? ఏంద్రా తమ్ముడు నీకు ఏమైందిరా? లక్కీ ఏమిరా? ఏమైంది నాన్న? మామా అమ్మని తిట్టి మమ్మల్ని కొట్టాడు నాన్న. ఎందుకు బాలాజీ? అవును తిట్టాను కొట్టాను. ఎందుకో నీకు చెప్పాలా? చెప్తే ఏం బిక్తావా? నా ఎంట్రీకి కూడా బేకలేరు ఎవరు. మీరు మీ లేబర్ బతుకులు. నా బట్ట కొడుకుని ఏంద్రా గమ్మ ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? చెత్త నా బట్ట. మమ్మల్ని అంటే మేము బాధపడతామేమో. మా అబ్బ చాలుకొస్తే నా బట్ట. నా అబ్బ గురించి మాట్లాడితే సరే ఇన్ని రోజులు మా అమ్మ నేను బాగానే కదరా చూసుకున్నారు. నిన్న మమ్మల్ని కొడితే కొట్టినావు. అక్క బావలు గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు ఏంద్రా? అభిమానాన్ని డబ్బుతో కొనలేం బాలాజీ. అవునండి నాకు అర్థమవుతుంది. నిన్న డబ్బుతో ఉన్న బ్యాగ్ ఏదో తెచ్చాడంట మా అమ్మ. మా నాన్న డౌట్ తో చెప్పారు నాకు. అందుకే వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు. నాకెందుకు తెలియదే? తెలుసు. ఇంతకు ముందే పోలీసు వాళ్ళు వచ్చి ఆ బ్యాగ్ ఏరే వాళ్ళదని చెప్పి తీసుకెళ్లిపోయారులే. డబ్బు తీసుకెళ్లిపోయారా? అది నా బ్యాగు. ఎవరి బ్యాగో పోలీస్ స్టేషన్ పోతే తెలుస్తుంది. నేనే బామర్ది అలాంటోడు కాదని చెప్పి మాట్లాడి పంపించా. ఏమే తీసుకెళ్ళమంటావు పోలీస్ స్టేషన్ కా? ఏమండి అక్క బావా దొరికిన డబ్బు నీ డబ్బు అయిపోతే అహంకారం చూపిస్తావా? ఒక అమ్మలాగా నా తల్లి ఎంత బాగా చూసుకునిందిరా నిన్న. మాట్లా నాన్నే మాట్లాడినాడా? డబ్బుంటే సొంతలు కూడా పరాయోళ్ళలాగా చూస్తారా? ఆకలంటే అన్నం పెట్టిన తల్లిని మర్చిపోకూడదురా. అది నీ అక్క అయినా నీ అమ్మ అయినా ఏ తల్లి అయినా. డబ్బు శాశ్వతం కాదురా, బంధం శాశ్వతం. ఇప్పుడున్న జనరేషన్ లో బంధాలు బంధుత్వాలు ఎవరు నిలుపుకుంటున్నారు అన్నయ్య? డబ్బుంటే ఒకలాగా, డబ్బు లేకపోతే ఒకలాగా. అన్నయ్య ఈ నాన్న తిట్టాడు, నా పాపం తగ్గట్లేదు. రారా అక్క బావా బాలాజీ. ఏందండి బాలాజీ? నా తమ్ముడే కావచ్చు, డబ్బుందన్న అహంకారంతో మిమ్మల్ని ఎట్టంటే మాట్లాడినాడు. డబ్బున్నా లేకపోయినా నా భర్తను అవమానించేవాడు నాకు బంధువే కాదు. రండి మీరు పోదాం.